రిషికొండ ప్యాలెస్ భవనాలను అద్భుతమైనటువంటి బీచ్ విల్లాలుగా తీర్చిదిద్దేందుకు, అలాగే ఆతిథ్య గృహాలుగా వాటిని తీర్చిదిద్దేందుకు, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కొన్ని కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏ కంపెనీలు ఈ రిషికొండ ప్యాలెస్ని మార్చేందుకు ప్రతిపాదనలు ఇచ్చాయి, ఆ ప్రతిపాదనల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందించబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇప్పుడు 18 నెలలు అయిపోయిందండి ఈ ప్రభుత్వం వచ్చి. అవి భవనాలు అలా ఉంచేస్తే పాడుపడిపోతాయి కదా. సో వాటి మెయింటెనెన్స్ కి కొన్ని లక్షల రూపాయలు అవుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. సో మరి వాటన్నింటినీ రికవరీ చేయాలి కదా. అంతకుముందు నెలలా కొన్ని కోట్లు వచ్చే అవన్నీ కూడా వాళ్ళు కూలగొట్టేసి ఇది కట్టి, సో మొత్తానికి అక్కడ ఈయన ఉందామని అనుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. సో అది ఎటు కాకుండా అయిపోయింది ఆయన ఎలక్షన్స్లో ఓడిపోవడంతో. అందుకని ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పిలుపు మేరకు ఇప్పుడు ఎవరెవరు వచ్చారంటే ముందుకి టాటా కన్సల్టెన్సీస్ తరఫున వాళ్ళు ఏం చేశారంటే టాటా ఎంటర్ప్రైజెస్కి చెందిన అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ గ్రూప్ అన్నమాట. వాళ్ళు హాస్పిటాలిటీ అంటే అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వసతులు చేకూరుస్తారు కదా అట్లా. తర్వాత ద లీలా వాళ్ళు తెలుసు మీకు, ప్యాలెస్లు, తర్వాత హోటళ్ళు రిసార్ట్ల గ్రూప్ అది. తర్వాత హెచ్ఈఐ అంటే హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూప్. ఇది కూడా అంటే తాము ఏం చేస్తాము అనే దాని మీద, వాళ్ళు ఏం చేయగలము అనే దాని మీద వాళ్ళు ప్రతిపాదనలు ఇప్పటికే ఇచ్చేసారనమాట. అయితే ఇప్పుడు వీళ్ళ సమర్థతను చూసి, అంటే ఏ సంస్థ ఏ రకంగా చేస్తుంది. ఇప్పుడు మీకు టాటా తీసుకున్నా వాళ్ళకి తాజ్ ఉంది ఆల్రెడీ. తర్వాత లీలా గ్రూప్ అందరికీ తెలుసు. సో వీళ్ళందరి కెపాసిటీ ఏంటో చూశాక ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఏమేమి ఇచ్చారు వీళ్ళ ప్రతిపాదనలను తీసుకుంటే మనం, మీకు తెలుసు హైదరాబాద్లో మనకి ఫలక్నుమా ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఇది అంటే పాడవకుండా, సహజత్వం కోల్పోకుండా దాన్ని వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు వినియోగిస్తున్నారో అందరికీ తెలుసు. చాలా మంచి ఇన్కమ్ని అది బాగా జనరేట్ చేస్తుంది ఇప్పుడు. సో అదేవిధంగా ఈత కొలలతో సహా విల్లాలు, స్పా, యోగా సెంటర్లు, ఇవి టాటా ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన సూచనలు అనమాట. తర్వాత కన్వెన్షన్ బ్లాక్, కళింగ అంటే మాడ్యులర్ సమావేశ మందిరాలు, భోజన హాళ్ళు, తర్వాత సమావేశాలు నిర్వహించుకోవటానికి ఇతర ప్రజా అవసరాలకు కూడా దీటుగా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా క్లబ్ హౌస్ అంటే విజయనగర దానికి పేరు, స్పా, యోగా, తర్వాత డెక్, జిమ్ము, మినీ థియేటర్, F&B అవుట్లెట్లు, ఫుడ్ అండ్ బెవరేజెస్, తర్వాత కల్చరల్ సెంటర్ అంటే మేగీ బ్లాక్ వంట. ఇందులో ఆర్ట్ గ్యాలరీలు, క్రాఫ్ట్ స్టూడియోలు, హస్తకళల మార్కెట్, ఉత్సవాలు, ఎగ్జిబిషన్ నిర్వహణకు బహుళ ప్రయోజనాలు అంటే బహుళ ప్రయోజనాలు చేకూర్చేలాగా ఇవన్నీ పెట్టుకోవటానికి హాళ్ళు. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, దానికి సంబంధించే విధంగా. తర్వాత వేంగి బ్లాక్ 2. వేంగి అని ఎందుకు పెట్టారు, మనకు తెలుసు వేంగి రాజులు మనని పరిపాలించారు. సో వేంగి చాళుక్యులు యాక్చువల్లీ. సో న్యాచురల్ హిస్టరీ గ్యాలరీలు, చరిత్రకు సంబంధించిన ఆర్కైవ్లు, రొటేటింగ్ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందిట. సో ఇక్కడ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే, ఒకటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన పేరు ఒకటి, తర్వాత వేంగి చాళుక్యులకి సంబంధించిన పేరు ఒకటి. అంటే నాకు తెలిసి మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి సంబంధించిన, మన రాష్ట్రాన్ని పరిపాలించిన రాజుల పేర్లు అనేది మనం వింటున్నాం. సాధారణంగా ఎప్పుడూ కూడా అవుట్ సైడ్ ఇది పెడుతూ ఉంటారు, ఏదో కొంచెం ఆంగ్ల పేర్లు లేకపోతే మనకి ఫారిన్కి సంబంధించినవి. కానీ మొట్టమొదటిసారి లోకల్ పేర్లు మనం వింటున్నాం. తర్వాత ల్యాండ్స్కేప్స్ కింద ఏం చేస్తారంటే సూర్యవనం, చంద్రవనం, తారావనం కూడా పెడతారట. మరి ఏ రకంగానో మనకు తెలియదు. అంటే ఆ రకంగా గార్డెన్లు వాళ్ళు ఎదురుగా ఉన్న తీరాన్ని చూస్తుండే విధంగా ఒలింపిక్ సైజ్ ఇన్ఫినిటీ పూల్ ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. ఇది కాకుండా ఈ 9 ఎకరాల భూమిని ఎలా అభివృద్ధి చేస్తారో అనే దానికి వాళ్ళు ఒక ప్రణాళిక ఇచ్చారు. దాని ప్రకారం 200 నుంచి 250 స్టాండర్డ్ డీలక్స్ గదులు, తర్వాత ఈత కొలనులు సహా విల్లాల ఏర్పాటు, తర్వాత లాబీ, F&B అవుట్లెట్లు, భోజన మందిరాలు, స్పా, ఫిట్నెస్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు,
పిఆర్జెడ్ నిబంధనలకు వర్తించే స్థలాల అనుమతులు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇక నేరుగా బీచ్కి వెళ్లేందుకు అవకాశం కూడా కల్పిస్తారట. చుట్టూ ప్రభుత్వ స్థలం, సుందరీకరణ, రిక్రియేషన్, ఇతర కార్యకలాపాల నిర్వహణకు వెసులుబాటు ఇవ్వాలి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినవి అనమాట. తర్వాత లగ్జరీ వసతి, చక్కని రెస్టారెంట్లు, మ్యూజియంలు, ఇవన్నీ కూడా ఈ గ్రూప్స్ ప్రతిపాదించాయి. ఇందులో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, డెస్టినేషన్ డైనింగ్ కూడా ఉంటుందట. మనకి డెస్టినేషన్ ప్రాంతాల వారి డెస్టినేషన్ తెలుసు, కానీ డెస్టినేషన్ డైనింగ్ అనేది మనం కొత్తగా వింటున్నాం. అంటే డెస్టినేషన్ డైనింగ్లో మేబీ మనకు కావాల్సిన ఫుడ్ అన్నీ దొరుకుతాయేమో, వివిధ రకాల ఆహార పదార్థాలు అక్కడ వాళ్ళు సప్లై చేయొచ్చు, అంటే మన కోరికలకు అనుగుణంగా. అదేవిధంగా రిసార్ట్, వెల్నెస్ కేంద్రంగా మలచడం. ఇక్కడ ఓన్లీ అంటే విహారానికి వచ్చే వాళ్ళే కాకుండా వ్యాపార పర్యాటకులు ఉంటారు కదా, అంటే వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి అనుగుణంగా కూడా దీన్ని మలుస్తారట. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆరోగ్య జీవనశైలికి అనువుగా వీళ్ళు జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, మిగతా ఫిట్నెస్ సెంటర్స్ అన్నీ కూడా పెడతారు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చింది అది. అయితే లీలా గ్రూప్ సూచనలు ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అత్యంత విలాసవంతమైన వసతితో మన వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కేంద్రాలుగా మలచడం, మరపురాని అనుభూతిని ప్రీమియం ధరల్లోనే అందించేలాగా. అంటే రేట్లు కూడా వాళ్ళు అక్కడ ప్రీమియం ధరలని చెప్పారు. సో వాళ్ళు అందరినీ అట్రాక్ట్ చేయడానికి మేబీ మరీ హై లెవెల్ కాకుండా మరీ లో లెవెల్ కాకుండా వయా మీడియాగా పెడతారు. సో అది కూడా మంచి ఆలోచనే. తర్వాత బహుళ మార్కెట్ వ్యూహం, అల్ట్రా లగ్జరీ వినోద విభాగాల అవసరాలను తీర్చే విధంగా 9 ఎకరాల లగ్జరీ రిసార్ట్స్ను తీర్చిదిద్దడం, తద్వారా ఆక్యుపెన్సీతో పాటు బ్రాండ్ విలువ పెంచుకోవటం, అంటే ఎక్కువ మందిని ఆకర్షించడం. ఎట్ ద సేమ్ టైం లీలా గ్రూప్ అంటే చాలా బాగుంటుంది, దే విల్ డూ ఎవ్రీథింగ్, దే విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్ అనే ఒక ఫీల్ వచ్చేలాగా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవటం అన్నమాట. తర్వాత వాణిజ్యపరమైన అవకాశాలను పెంచుకోవడంతో పాటు మార్కెట్లో ఒక ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దడం. ఇదే విధంగా వీళ్ళు మొత్తం ఆర్ట్స్ సంబంధించి క్లబ్ని తలపించేలాగా ఇలాగ, అంటే ఒక్కొక్కళ్ళు ఈ 3 గ్రూపులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మేము ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో మరి దీని మీద అంటే కూటమి ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది? మొత్తం 1517 స్పందనలు వచ్చాయట వాళ్ళ దగ్గర నుంచి. సో అంటే 1517 స్పందనలు వచ్చాయి. సో రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలో ప్రతిపాదన సమర్పించాలని ప్రభుత్వం ఇంతకుముందు ఆహ్వానించింది కదా. సో మొత్తం ఈ 1517 ప్రతిపాదనల్లో వాటిలో 250 ప్రతిపాదనల్లో మాత్రం వీటిని ఎలా తీర్చిదిద్దాలో, ఎలా ఉపయోగించుకోవచ్చో ఉన్నాయట. మిగిలిన 1267 మంది ఈమెయిల్స్ పంపినా స్పష్టంగా ఎలా వినియోగించుకోవచ్చో వాళ్ళు చెప్పలేదట. సో ఈ 3 గ్రూప్సే కాకుండా ప్రభుత్వం ఆల్రెడీ మీ సలహాలు సూచనలు ఇవ్వండి అన్నారు కదా. సో అందులో వెరీ ఫ్యూ, ఇగో ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయండి అని ఇచ్చారట. సో ఇవన్నీ కలగలిపి చేస్తారా, లేదు 3 గ్రూపులకి ఇస్తారా, ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ చేస్తారా, ఎంత దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.